రూపా ప్రీతి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బిల్ వచ్చింది టోటల్ 26,000. కానీ మేఘన మాత్రం చాలా క్యాజువల్గా కార్డ్ ఇచ్చింది. వెయిటర్ బిల్ పే చేసి కార్డు కూడా రిటర్న్ ఇచ్చేశాడు. ఇదంతా చూసి ప్రీతి అండ్ రూపాకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే లాస్య వాళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి రూపా, మీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అవి తన సేవింగ్స్లే, ఎక్కువగా ఆలోచించకండి. తను సెకండ్ ఇయర్ నుండే ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. మీలాగా నాలాగా అన్నింటికీ పేరెంట్స్ సంపాదన పైన డిపెండ్ అవ్వట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ ఎన్ని వేసినా మా ఫ్రెండ్షిప్ని మీరేం చేయలేరులే. ఒకవేళ నిజంగానే తన దగ్గర మనీ లేకుండా ఇక్కడ ఇన్సల్ట్కి గురై ఉన్నా నేను తనకి సపోర్టే చేసేదాన్ని. మీరు ఫైనాన్షియల్గా రిచ్ అయి ఉండొచ్చు, కానీ మేఘన అన్నింట్లోనూ రిచ్చే. మన స్టేటస్ వేసుకునే బట్టల్లోనో లేక వాడే వస్తువుల్లోనో ఉండదు. మనం అవతలి వాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది అండ్ మన బిహేవియర్లో ఉంటుంది అని బుద్ధి చెప్పింది. లాస్ట్ ఎలాంటి